హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో నేను ఆరెంజెస్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. తీయగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనికైతే ఒక 3 ఆరెంజెస్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచిన తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తొక్క తురుముకోవాలి. తొక్క లోపలి వైపు తెల్లగా ఉండే పార్ట్ కాకుండా పైన ఎర్రగా ఉన్న తొక్క మాత్రమే తురుముకోవాలి. తర్వాత ఈ ఆరెంజెస్ని కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. వీటి వాసన చూస్తేనే నోరూరిపోతుంది. అలాంటిది నారింజ పండ్లతో ఈ స్వీట్ చేస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చాలా తక్కువ పదార్థాలతోనే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. గింజలు పలుకులు లేకుండా వాటర్ కలపకుండా చిక్కటి జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కలర్ అది ఏమీ వేయక్కర్లేదండి. ఇదే కలర్ సరిపోతుంది. నేచురల్గా కూడా ఉంటుంది. ఇలా వడకట్టిన తర్వాత 1 కప్పు జ్యూస్ తీసుకోవాలి. మీరు ఏ కప్పు ఉపయోగించినా పర్వాలేదు. మీకు గ్రామ్స్లో కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేయాలి. తర్వాత 1/3 కప్పు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటే వాటితో కొలతలు తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా గ్రామ్స్లో అయినా తీసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న పాన్లో వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు తిప్పుతూ ఉడికించాలి. తిప్పుతూనే ఉడికించాలండి, లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ సిమ్లో పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్కి బదులు మీరు నెయ్యి అయినా ఉపయోగించవచ్చు. ఆ తరువాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూ ఉడికించాలి. ఈ విధంగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక దళసరి మైకా కవర్ తీసుకోండి. దీనిపై ఈ జెల్ మిశ్రమాన్ని వేసి 4 వైపులా స్క్వేర్ షేప్లో కవర్ చేయాలి. పర్ఫెక్ట్ షేప్ వచ్చే వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ నేను ఒక 2 గంటలు చల్లారనిచ్చాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రుచి గుమగుమలాడిపోతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మీరే చేసుకొని తింటారు. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ రెసిపీని నేను చూపించిన కొలతలతో ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా ఆరెంజెస్ ఉంటే కేవలం 20 నిమిషాల్లో ఈ ఆరెంజ్ జెల్లీ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. తీయగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరెంజ్ జెల్లీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. షుగర్లో దొర్లించి సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తోంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు తయారు చేసిన తర్వాత
ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.